హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగులు, పోలీస్ జాబ్లకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త అండి. రైల్వే పోలీస్ జాబ్స్ పడడం జరిగింది. సో రైల్వే శాఖలో పోలీస్ జాబ్స్ కానిస్టేబుల్ పోస్టులకి 8619 అండ్ ఎస్ఐ పోస్టులకి 1120 పోస్టులకు కానీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి, ఎస్పెషల్లీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఎస్ఐ అవుదామనుకున్న వారికి మాత్రం చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో అతి త్వరలో పోలీస్ జాబ్స్ పడబోతున్నాయి. అది 18,000 పోస్టులు ఉన్నాయని చెప్పి సమాచారం మనకు ఉంది. సో అన్ని ఎక్కువ పోస్టులు పడుతున్న నోటిఫికేషన్ కంటే ముందు ఈ నోటిఫికేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది సెంట్రల్ లెవెల్ జాబ్స్ అండి. సో సెంట్రల్ లెవెల్ జాబ్స్ కాబట్టి పే స్కేల్ కూడా మన స్టేట్ పోలీస్ కంటే ఎక్కువ ఉంటుంది. సో మీకు రెండు రకాలుగా బెనిఫిట్ అనమాట. సో మీ కోరిక నెరవేరుతుంది, అట్ ద సేమ్ టైం సాలరీ కూడా ఎక్కువ రావడం ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అండి. ఇప్పుడు ఒక ట్రయల్ ఉంటుంది, ఇది మిస్ అయినా సెకండ్ ట్రయల్ మీకు మన స్టేట్ పోలీస్ జాబ్స్కి అర్హత ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఈ రైల్వే పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండి, సిలబస్ ఏంటి, ఎట్లా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఏమేమి చదవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ ప్రాసెస్ చూద్దామండి. సో మన సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ప్రిపేర్ అయితే మంచిదండి. అండ్ ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్ అంటే ఎంపిక విధానం అనేది 5 రకాలుగా జరుగుతుందండి. 5 రకాల స్టేజ్లో జరుగుతుంది. సో ఫస్ట్ దశ, మొదటి దశ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ అంటామండి. సో స్టేట్ లెవెల్లో మనకి టీఎస్పీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో అందులో పోలీస్ జాబ్స్కి ఫస్ట్ మనకు వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ప్రాసెస్ ఉందండి. ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే మనకి ఎగ్జామ్ అని చెప్పనొచ్చు. కాకపోతే ఇక్కడ ఒకే ఎగ్జామ్ ఉంటుందండి. మనకు స్టేట్ లెవెల్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే ఎగ్జామ్ ఉంటుంది, అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అంటే కంప్యూటర్ పైన మాత్రమే రాసే టెస్ట్ అండి, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ టెస్ట్ అని కూడా అంటాం మనం దాన్ని. ఇక్కడ ఫస్ట్ దశ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. రెండవ దశలో పిఎంటీ అంటామండి, ఫిజికల్ మెజర్మెంట్స్, అంటే మనకు హైట్ కానీ చెస్ట్ కానీ చూసేది పిఎంటీ కిందకి వస్తుంది, అది రెండవ దశ. మూడో దశ వచ్చేసి పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే మనకి ఈవెంట్స్ అంటాం కదండి, ఈవెంట్స్ అంటే పీఈటీ కిందకి వస్తాయి. అండ్ నాలుగో దశ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే సర్టిఫికేషన్స్ ధృవీకరణ అని చెప్పేసి అంటాం. అండ్ ఐదో దశలో మెడికల్ టెస్ట్ ఉంటుంది. అంటే మనం 5 దశలు గమనించినప్పుడు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఉంది, అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అంటే ఒక ఎగ్జామ్ కనుక కరెక్ట్ రాసేసి కొంచెం హైట్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈవెంట్స్ క్లియర్ చేసుకుంటే ఎట్లా డాక్యుమెంట్స్ ఉంటాయి, మెడికల్ టెస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ జాబ్ అండి ఇది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి కానిస్టేబుల్ జాబ్స్ కానీ ఎస్ఐ జాబ్స్ కానీ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న సిబిటీ అండ్ పిఎంటీ అండ్ పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి క్లియర్గా కూడా తెలుసుకుందామండి, ఇన్ డీటెయిల్గా కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ సిబిటీ అంటున్నాం, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నాం. సో అక్కడ ఎగ్జామ్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఆ ఎగ్జామ్లో సిలబస్ ఏంటి, ఏమేమి అడుగుతారు, ఎట్లా ప్రిపేర్ కావాలి కూడా డిస్కస్ చేద్దాం. సో మొదటి దశ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటీ అని చెప్పినాం కదా. సో ఇక్కడ సిబిటీ మొదటి దశకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాత పరీక్ష అని చెప్పి అంటాం. అంటే అఫ్కోర్స్ మనం రాసేది పరీక్ష కాబట్టి రాత పరీక్ష అని చెప్పి అంటాం. ఇక్కడ అభ్యర్థులు ఎదుర్కోబోయే ముఖ్యమైన పరీక్ష. ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు కాబట్టి ఈ పరీక్ష విధానం కింది విధంగా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి మొత్తం ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండి. ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 50 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అర్థమెటిక్స్ అండి. ఇక్కడ 35 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 35 మార్కులు ఉంటాయి. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి రీజనింగ్. ఇక్కడ కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 35 మార్కులు ఉంటాయి. సో మొత్తం మనకి జనరల్ స్టడీస్ జిఎస్ నుంచి 50 క్వశ్చన్లు, అర్థమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్, అంటే ఈ రెండు కలిపితే 70 + 20 120 క్వశ్చన్స్ వస్తాయండి. మొత్తం మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆన్లైన్ ఎగ్జామ్ 120 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 120 క్వశ్చన్స్కి కేవలం 90 నిమిషాలు మాత్రమే టైం ఉంది, కేవలం 90 నిమిషాలు టైం ఉంది. అంటే ఒక్క క్వశ్చన్కి అట్లీస్ట్ అంటే సరాసరిగా 45 సెకండ్స్ టైం దొరుకుతుందండి. అంటే ఒక క్వశ్చన్ చేయడానికి మనకి ఇచ్చే టైం వాళ్ళు
కేవలం 45 సెకండ్లు మాత్రమే. ఈ 45 సెకండ్లలో నువ్వు క్వశ్చన్స్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ చేయాలి, ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇది మొత్తం కూడా 45 సెకండ్లో జరిగిపోవాల్సిన ప్రాసెస్. ఇక్కడ మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ జిఎస్ ఉన్నాయి, అంటే జనరల్ స్టడీస్ పైన 50 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఇక్కడ టైం తక్కువ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ క్వశ్చన్స్కి మనం స్టెప్స్ ఏమి ఉండవు చేయడానికి. క్వశ్చన్ చదువుతాం, ఆన్సర్ వస్తే పెడతాం, లేకపోతే నెక్స్ట్ వెళ్తాం. అది మనకి అడ్వాంటేజ్. ఎందుకంటే 50 క్వశ్చన్స్ కూడా తక్కువ టైం తీసుకుంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం టైం తీసుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు వాటికి ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. జిఎస్కి ఏమో తక్కువ టైంలో చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. తప్పు ఆన్సర్స్ ఉంది అంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే ఆప్షన్కి క్లిక్ చేయాలి తప్ప లేకపోతే ఆన్సర్ పెట్టకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలి. సో ఇక్కడ మనం జనరల్ స్టడీస్ అన్నాం, అర్థమెటిక్ అన్నాం, రీజనింగ్ అన్నాం. సో అందులో ఏం అడగబోతున్నాడో కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జిఎస్, జనరల్ స్టడీస్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేసుకుంటాం అండ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి. సో ఇక్కడ మన జనరల్ స్టడీస్లో భారతదేశ చరిత్ర అండ్ సంస్కృతి అంటే ఇండియన్ హిస్టరీ ఒకటి, జాగ్రఫీ అండ్ ఎకనమీ అండ్ పాలిటీ. సో ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ మనకు సోషల్ టాపిక్స్ మొత్తం మీద కవర్ చేసిండు. సోషల్లో మనకి హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది. ఈ 4 టాపిక్స్ కూడా సోషల్ అంటే సాంఘిక శాస్త్రం అని చెప్పంటాం. ఈ ఎగ్జామ్లో ఎస్పెషల్గా కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి అర్హత అనేది 10th క్లాస్ అండి. అండ్ ఎస్ఐకి ఏమో డిగ్రీ అండి. సో 10th క్లాస్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి మనకి ఈ టాపిక్స్ అన్నీ కూడా బిలో 10th క్లాస్ అడుగుతాడండి. బిలో 10th క్లాస్ అడుగుతాడు. సో మనం అంతా కూడా 10th క్లాస్ లోపల ఉండే సైన్స్ బుక్, సోషల్ బుక్. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, జనరల్ సైన్స్ అన్నాడు. జనరల్ సైన్స్ అంటే ఇక్కడ మనకి ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా బయాలజీ సైన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకి సైన్స్ అండ్ సోషల్ బిలో 10th క్లాస్ అండి. 10th క్లాస్ లోపల ఉన్న సైన్స్ బుక్, సోషల్ బుక్ మనం కామన్గా ఎక్కడి నుంచి చదవాలి మరి 10th క్లాస్ లోపల అంటే 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ అండి. ఇప్పుడు 8th, 9th, 10th క్లాస్ బుక్స్ మనం ప్రిపేర్ అయితే సైన్స్ అండ్ సోషల్ ఈ జిఎస్ టాపిక్స్ని ఈజీగా చేయొచ్చండి. టఫ్ ఉండే క్వశ్చన్స్ తక్కువ అండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది రైల్వే ఎగ్జామ్, సెంట్రల్ ఎగ్జామ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినప్పటికీ కూడా మనకు తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. సో తెలుగులో అవకాశం ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్స్ తెలుగులో ఉంటే చాలామంది విద్యార్థులు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఇంగ్లీష్ మీడియంకు భయపడే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఇక్కడ ఓవర్కమ్ చేయడానికి మనకు ఎగ్జామ్ రాయడానికి ఆప్షన్ కూడా ఇస్తున్నాడు. తెలుగులో రాసుకునే వారికి తెలుగులో అవకాశం కల్పించాడు కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ సైన్స్ అండ్ సోషల్ బుక్స్ అవుతే ఈ టాపిక్ మొత్తాన్ని కూడా మీరు క్లియర్ చేయొచ్చు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా మెన్షన్ చేశాడు కాబట్టి ఎగ్జామ్ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 3 months, లాస్ట్ 3 months అట్లీస్ట్ అండి 3 నెలల కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ కండి. సో 3 నెలల కరెంట్ అఫైర్స్ 8th, 9th, 10th సైన్స్ అండ్ సోషల్ బుక్స్ అనేవి జిఎస్కి చాలా ఇనఫ్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడున్న సిలబస్ అంటే ఇప్పుడు మనం రాయబోయే ఆర్పిఎఫ్, పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఈ ఎగ్జామ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి మనం జనరల్గా కానిస్టేబుల్ అనుకుంటున్నాం కదా, స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి 70% సిలబస్ సేమ్ అండి. 70% సిలబస్ సేమ్. ఎందుకంటే అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జిఎస్లో ఈ టాపిక్స్ అనేవి సేమ్గా ఉంటాయి. కానీ మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్ రాసినప్పుడు దీనికి అడిషనల్గా మన రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ వాళ్ళకి తెలంగాణ క్వశ్చన్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అది అడిషనల్ టాపిక్. అంటే మిగిలిన 70% సిలబస్ మొత్తం ఎగ్జామ్కి సేమ్ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్కి మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే నెక్స్ట్ రాయబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్కి సిలబస్ అనేది చాలా వరకు కవర్ అవుతుంది. ఎందుకంటే మన ఇప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పన్నారు కానీ ఇంకా రాలేదు. సో దానికంటే ముందు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఈ ప్రిపరేషన్ అనేది మీ ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మన థాట్ అండి. సో ఇక్కడ మనకు జనరల్ స్టడీస్లో చదవాల్సిన టాపిక్ వచ్చేసి 8th, 9th, 10th సైన్స్ అండ్ సోషల్ బుక్స్, దాంతోపాటు 3 నెలల కరెంట్ అఫైర్స్, 3 నెలల కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ అండి అర్థమెటిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో అర్థమెటిక్స్ అంటే ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్స్ రెగ్యులర్ క్వశ్చన్స్ అండి. ఏ ఎగ్జామ్ రాసిన ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఖ్యా వ్యవస్థ, నంబర్ సిస్టమ్. సెకండ్ నిష్పత్తి అనుపాతం, రేషియో, ప్రపోర్షన్. సగటు, యావరేజ్. శాతాలు, పర్సంటేజెస్. లాభ నష్టాలు, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం, బారు వడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం, చక్రవడ్డీ. కాలము పని, కాలము దూరము, డాటా ఇంటర్ప్రిటేషన్. లాస్ట్ వచ్చేసి క్షేత్రగంతము. ఈ టాపిక్స్ అడుగుతున్నాడండి. సో ఎక్కువ టాపిక్స్ ఏం అడగట్లేదు, కొన్ని టాపిక్స్నే టచ్ చేస్తున్నాడు. అర్థమెటిక్లో ఒక 15 రకాల టాపిక్స్ ఉంటాయి కానీ మనకి అట్లీస్ట్ 1, 2, 3, 4 అంటే జేకే 9 క్వశ్చన్స్, 9 రకాల టాపిక్స్ మాత్రమే 10 రకాల టాపిక్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అన్ని రకాల టాపిక్స్ని ఇంకా టచ్ చేయట్లేదండి. సో మనకి ఇంకా ఇదిగాక రేఖాగంతం ఉంటుంది, రేఖాగంతం ఇక్కడ అడగట్లేదు. త్రికోణమితి ఉంటుంది, దాన్ని అడగట్లేదు. సాంఖ్యక శాస్త్రం ఉంటుంది, దాన్ని అడగట్లేదు. ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ కండి. ఎందుకంటే మనకి సిలబస్లో ఈ
ఐడెంటిఫై చేసింది ఈ టాపిక్స్. సో ఈ టాపిక్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అయితే ఎనఫ్ అండి. అన్ని క్వశ్చన్స్ కూడా చదవవసరం లేదు. అండ్ ఇక్కడ చదివే టాపిక్స్ మీకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి కూడా ఉపయోగపడతాయి. నాట్ ఓన్లీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అండి, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు జిఎస్లో అది భారతదేశ చరిత్ర అనేది మారదు, ఒకసారి చదివినామంటే అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. రాజ్యాంగంలో ఉండే క్వశ్చన్స్ కూడా రిపీటబుల్ ఉండవు, ఒకటే క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి లాభ నష్టం నుంచి అడిగిన టాపిక్ క్వశ్చన్స్ కూడా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మనం చదువుకునే స్టడీ అనేది ఒక్కసారి సీరియస్గా ప్రిపేర్ అయితే ప్రతి ఎగ్జామ్కి కూడా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇవి మనకి అర్థమెటిక్ నుంచి అడిగే క్వశ్చన్స్. ఈ కంప్లీట్ సిలబస్ నుంచి మనకి 35 క్వశ్చన్స్ అడుగుతారండి. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ మనకి ఒక 10 ఉన్నాయి. అంటే ప్రతి టాపిక్ నుంచి అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. సపోజ్ ఇప్పుడు మనం సంఖ్యా వ్యవస్థ తీసుకుంటే దాని మీద 3 నుంచి 4 క్వశ్చన్స్ అడుగుతాడు. నిష్పత్తి అనుపాతం తీసుకుంటే 3 నుంచి 4 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒకటి తగ్గచ్చు, ఒకటి పెరగచ్చు, కానీ ఈ టాపిక్స్ నుంచి మాత్రమే అడుగుతాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది అర్థమెటిక్ టాపిక్స్ అండి. అంటే వీటి తర్వాత మనం రీజనింగ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో రీజనింగ్లో మనకి అడిగే క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ శ్రేణి అంటాం, అంటే సిరీస్, నంబర్ సిరీస్ కావచ్చు, ఆల్ఫాబెట్ సిరీస్ కావచ్చు. అంటే మనకి నంబర్స్ పైన సిరీస్ వస్తుంటాయి, ఆల్ఫాబెట్స్ పైన సిరీస్ వస్తుంటాయి, మిక్స్డ్ సిరీస్ వస్తుంటాయి, అన్నీ కూడా కవర్ చేస్తాడు. అండ్ పోలిక అంటాం, అనాలజీ అంటే పోలిక ఎట్లా ఉంటుంది, సో ఇక్కడ రిలేషన్ ఏంటి, పక్కదానికి రిలేషన్ ఏంటి. ఆడ్మిన్ అవుట్, భిన్న పరీక్ష, అంటే డిఫరెంట్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక 4 పాయింట్స్ ఇస్తాడు, అందులో డిఫరెంట్ ఉన్నది ఫైండ్ అవుట్ చేసి పెట్టడం. కోడింగ్ డీకోడింగ్ మీ అందరికీ చాలా బాగా తెలుసు. అండ్ బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు. లాజికల్ వెన్ డయాగ్రామ్స్, సో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే మనకి సెట్స్ చదివినాం చిన్నప్పుడు, సమితుల సంబంధం టాపిక్, దాని మీద అడిగే క్వశ్చన్స్. అండ్ అర్థమెటిక్ రీజనింగ్, అర్థమెటికల్ రీజనింగ్ వేరండి, అర్థమెటిక్స్ వేరు. అంటే ఇక్కడ టాపిక్ ఇది ఒకటి. అర్థమెటిక్ రీజనింగ్ అంటే నంబర్స్తో కూడిన డాటా క్వశ్చన్స్ అనమాట. సో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని మనం అర్థమెటికల్ రీజనింగ్ అంటాం. తర్వాత జడ్జిమెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. అంటే ఇవి ఎక్కువ బ్యాంకింగ్లో అడుగుతూ ఉంటాడు జడ్జిమెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి రైల్వేలో అడిగిండు, కానీ స్టేట్ లెవెల్లో అడగడండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఈ క్వశ్చన్స్ని అడగడం జరగదండి. అండ్ డిసిషన్ మేకింగ్, ఈ టాపిక్ కూడా దీనికి వస్తుంది. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ఇవి కూడా దీనికి వస్తుంది. నాన్ వెర్బల్ రీజనింగ్, ఇది కూడా మనకి ఎగ్జామ్ స్టేట్ లెవెల్ అడగడానికి ఛాన్స్ తక్కువ ఉందండి. బట్ పజిల్ టెస్ట్ మాత్రం అడుగుతూ ఉంటాడు, పజిల్ టెస్ట్ మాత్రం స్టేట్ లెవెల్ అడుగుతాడు. కేవలం ఈ ఒక 4 టాపిక్స్ మాత్రమే మీరు అడిషనల్గా చదవాలి. ఎందుకంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇవి బ్యాంకింగ్లో అడిగే క్వశ్చన్స్, వీటిని ఇంక్లూడ్ చేశారు. మేబీ ఈసారి కూడా మరి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ తెలంగాణ స్టేట్లో పడ్డప్పుడు నోటిఫికేషన్లో ఇస్తే అవి కూడా అడగచ్చు, కానీ అవి లాస్ట్ టైం అడగలేదు, ఇవ్వలేదు. ఇప్పుడు మేబీ ఛాన్స్ మే నాట్ బి, కన్ఫర్మ్ చెప్పలేమండి. కానీ ఈ టాపిక్స్ మాత్రం మనకి రీజనింగ్ నుంచి అడిగే క్వశ్చన్స్. ఈ టాపిక్స్ నుంచి మనకి సేమ్ 35 క్వశ్చన్స్ ఉంటాయండి. అగైన్ 35 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో 35 క్వశ్చన్స్ని మనం తక్కువ టైంలో చేయగలిగితే మంచి అవకాశం ఉందండి. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ క్వశ్చన్స్ కానీ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ ఇక్కడ పెట్టిన ప్రతి టాపిక్ నుండి, అదేవిధంగా అర్థమెటిక్లో ఇచ్చిన ప్రతి టాపిక్, ఈ టాపిక్స్ నుంచి, అంటే మనం ఇప్పుడు అర్థమెటిక్ క్షేత్రగంతం అన్నాం, కాలం పని అన్నాం, ఈ టాపిక్స్ ఉన్నాయి కదండి. ఈ ప్రతి టాపిక్ పైన మా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఎటువంటి కోచింగ్ ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదండి, ఇంటికాన్నే కూర్చొని ఆ వీడియోస్ చూసేసి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. వాటిపైన ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అవి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా మోడల్ పేపర్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ పైన, ఈ టాపిక్స్ పైన వీడియోస్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చామండి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఇప్పుడు సపోజ్ నంబర్ సిస్టమ్ ఉంది, నంబర్ సిస్టమ్ పైన 2 వీడియోస్ ఉన్నాయి, ఆ 2 వీడియోల లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సగటు పైన 2 వీడియోస్ ఉన్నాయి, ఆ 2 వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. చక్రవడ్డీ, భారవడ్డీ, ప్రతి టాపిక్ అండి, అర్థమెటిక్ టాపిక్స్, అదేవిధంగా రీజనింగ్ టాపిక్స్, ప్రతి టాపిక్ పైన కూడా వీడియో అనేది ఆల్రెడీ చేశామండి. చేసిన వీడియోస్కి లింక్ కింద ఉంది, మీరు వాటిని చూడండి, చూసి సబ్జెక్ట్ ఇంటికన్నా కూర్చొని ప్రిపేర్ కండి. ఎందుకంటే దీనికి స్పెషల్గా కోచింగ్ మనం వెళ్ళలేమండి. ఆర్పిఎఫ్ కోసం మనం స్పెషల్గా కోచింగ్ వెళ్ళాం, కానిస్టేబుల్ జాబ్ పడ్డప్పుడు వెళ్తామండి, కానీ దీనికోసం వెళ్ళలేము. అట్లా అని చెప్పి ప్రిపరేషన్ లేకుండా రాయకుండా మీకు ప్రిపరేషన్ కోసం ప్రతి వీడియో అనేది చేయడం జరిగింది. వాటి లింక్ కింద ఇచ్చామండి. తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇంగ్లీష్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీకు అట్లా కూడా ప్రాబ్లం ఉండదు. సో దాన్ని మీరు ప్రిపేర్ కానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి వీడియోస్ చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోస్ని కూడా. అండ్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. సో మనకి మొత్తం 3 రకాల సెషన్స్ ఉన్నాయి, జిఎస్ ఉంది, అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది. దాని తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ, ఏమని చెప్పాను, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో రాసుకునే అవకాశం ఇచ్చిండు అని చెప్పినాం కాబట్టి మీరు ఎగ్జామ్ని తెలుగులోనే రాసుకోవచ్చు. అండ్ తర్వాత ఏమంటే మనం కట్ ఆఫ్ అంటాం. సో కట్ ఆఫ్ అంటే ఓసీ వాళ్ళకి వచ్చేసి 35% అండి. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు, అంటే ఓబీసీ అంటే బీసీలో ఉండే ఏబిసిడిఈ, మన స్టేట్లో ఉండే ఏబిసిడి అన్నీ కూడా ఓబీసీ కిందకి వస్తుంది. సో ఓబీసీ వాళ్ళకి ఎంత అండి, కేవలం 30%. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది 30%, కానీ 30% వచ్చిన తర్వాత మన క్యాస్ట్లో మనకంటే ముందు ఎవరు లేకపోతే మనం తీసుకుంటారండి. అంటే మనకి ఎక్కువ మార్కులు చేయడానికి చేస్తేనే బెనిఫిట్. అంటే మనకి ఉన్న 120 క్వశ్చన్స్లో అట్లీస్ట్
ఒక 80 నుంచి 90 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టగలిగితే 100% జాబ్ అండి. ఎందుకంటే మనకి 90 నిమిషాలు జాబ్, 90 నిమిషాలు ఎగ్జామ్, అందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం 80 నుంచి 90 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయగలిగితే పక్కా జాబ్ వస్తుంది. ఎందుకంటే మనకి అందులో 35 అర్థమెటిక్ ఉంటాయి, 35 రీజనింగ్ ఉంటాయి. ఈ మ్యాథ్స్లో మనకి ఆన్సర్ తెలిస్తేనే పెడతాం, తెలియకపోతే పెట్టాం కాబట్టి ఇక్కడ 70 క్వశ్చన్స్కి 70 క్వశ్చన్స్ కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 70 మార్కులు కూడా మనం పెట్టిన వీడియోస్ అన్ని చూస్తే పక్కా వస్తాయండి. అట్లీస్ట్ 65 to 68 మార్క్స్ స్కోర్ చేయొచ్చండి మన వీడియోస్ అన్ని మీరు గమనించినట్లయితే. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ టాపిక్స్ పైన చేయడం జరిగింది, ఆ వీడియోస్ మీరు చూడండి. వాటితో పాటు మనకి జిఎస్లో 50 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం ఎంత లేదని ఇక్కడ ఒక 30 to 35 స్కోర్ చేయగలిగితే, ఇక్కడ 60 to 65 స్కోర్ చేయగలిగితే ఈజీగా మనకు అనుకున్న 90 అనేది మ్యాజిక్ ఫిగర్ రావడం జరుగుతుంది. మనం వన్స్ ఒకే ఎగ్జామ్ అండి, 1 డే ఎగ్జామ్, 90 నిమిషాల ఎగ్జామ్, గంటన్నర ఎగ్జామ్, దాన్ని కరెక్ట్గా రాయగలిగితే హైట్ అందరికి ఉంటుంది, చెస్ట్ కూడా మనకి వస్తే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా సెలెక్షన్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 2 స్టేజ్ ఎగ్జామ్ లేదు, కేవలం సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. ఇది మీరు గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 1:10 తీస్తాడండి. 1:10 అంటే ఒక జాబ్కి 10 మంది చొప్పున తీస్తాడు. ఇప్పుడు మనం చూసినాం 8,600 జాబ్స్ ఉన్నాయి. సో మనకి ఎంతమందిని తీస్తాడు? 86,000 మందిని తీస్తాడు అనమాట. సో 86,000 మందిలో ఒక్క సీట్ అయినా మనకు రాకపోతుందా కరెక్ట్ ప్రిపేర్ అయితే అనే ఉద్దేశంతో మీరు చదవండి. 86,000 మందిలో మనం ఒకరం అనుకుని చదవండి. మీ ఒక్కరు స్పెషల్గా కాకుండా మనకి 1:10 కాబట్టి నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 86,000 అండి. సో 8,600 పోస్టులు ఉన్నాయి. సో దాన్ని పే చేసుకుంటే అట్లీస్ట్ మనకి 86,000 మందిని సెలెక్ట్ చేస్తాడు. సో 86,000 మందిలో మనం ఒకరమండి. అట్లా ప్రిపేర్ కండి, ఆ కాన్ఫిడెన్స్ ఉంచుకొని ప్రిపేర్ కండి. సో దాని తర్వాత మనకి సెకండ్ స్టేజ్, రెండో స్టేజ్లో ఏమంటున్నాం? ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్లో 1:10 తీస్తాడు. సో 1:10కి కూడా సెకండ్ స్టేజ్లో పిఎంటీ అంటాం. సో ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే మనకి మెజర్మెంట్స్ టెస్ట్ అండి. ఇది కామన్గా చాలా మంది కూడా క్వాలిఫై అవుతారు. ఇక్కడ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి హైట్ ఎంత ఉండాలంటే 165 ఉండాలి, ఎస్సీ వాళ్ళకి 160 ఉండాలి. అది బాయ్స్ కండి. అండ్ ఈ గుర్తించిన తెగలంటే ఇవి కొన్ని స్పెషల్ అండి. మనం జనరల్గా అయితే మన స్టేట్ వచ్చేసి ఈ రెండింటి కిందకి వస్తే దీని కిందకి రాదు కాబట్టి మనం ఈ రెండు తీసుకుంటే సరిపోతాయి. 165, 160 తీసుకోండి. అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 160 హైట్, ఓబీసీ వాళ్ళకు ఓసీ వాళ్ళకి 165. అండ్ ఇక్కడ ఉమెన్స్కి వచ్చేసి తగ్గుతుందండి 157, 152. ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఫస్ట్ 80 సెంటీమీటర్లు ఉండాలి, సెంటీమీటర్లోనండి. అండ్ గాలి పీల్చిస్తే మాత్రం 85 సెంటీమీటర్లు, అంటే 5 సెంటీమీటర్స్ గాలి కంపల్సరీ వేరియేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్టే 85 ఉంటాయి, ఇక్కడ గాలి పీల్చినప్పుడు కంపల్సరీ 90 దానికంటే ఎక్కువనే ఉండాలి తప్ప తగ్గితే తీసుకోరు. కనీసం 5 సెంటీమీటర్ల డిలే ఉండాలండి. ఇక్కడ కూడా చూడండి, కనీసం 5 సెంటీమీటర్ల డిఫరెన్స్ ఉండాలి. అది మెయింటైన్ చేస్తేనే మనకి జాబ్ వస్తుంది, లేకపోతే రాదండి. అక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు డిఫరెన్స్ ఉంది కాబట్టి ఓన్లీ పురుషులకు మాత్రమే చెస్ట్ అనేది అమ్మాయిలకు ఉండదు, ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే. హైట్ మాత్రం అమ్మాయిలకు చూస్తారు. అంటే పిఎంటీలో అమ్మాయిలకు చూసే ఒకే ఒక టెస్ట్ ఏంటంటే హైట్ అండి. హైట్ చెక్ చేసుకోండి. మీరు హైట్ కరెక్ట్గా ఉండగలుగుతారు అంటే దీనికంటే ఎక్కువ ఉన్నారు అంటే మీరు ఎగ్జామ్కి అప్లై చేసుకోండి, లేదు అంటే ఊకోండి. ఎందుకంటే హైట్ లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోరండి. ఎటువంటి అమ్మాయి అయినా సరే ఇప్పుడు మనకు 152, 157 ఉంటేనే మాత్రం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అమ్మాయిల విషయంలో మాత్రం హైట్ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. అబ్బాయిలు మాత్రం ఇక్కడ ఓసీ వాళ్ళకి 165 అండ్ ఓబీసీ వాళ్ళకు ఎస్ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 160 ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే చేయకండి. అండ్ మనకి అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది చెస్ట్ టెస్ట్, అమ్మాయిలకు ఉండదు. ఈ విషయాన్ని గమనించాలి. ఇది రెండో స్టేజ్. సో చాలా మంది కూడా ఇక్కడ నుంచి క్లియర్ అయిపోతారు, ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఎగ్జామ్ టఫ్ అండి, అక్కడ మనకు తీసేది 1:10 చొప్పున తీస్తాడు. ఈ సెకండ్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ అంటే సెకండ్ టెస్ట్ ఆల్మోస్ట్ అందరు క్లియర్ చేస్తారు, ఎక్కడో ఒకరికి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్, థర్డ్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే పిఈటీ అంటాం, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిఈటీ. సో ఈ పిఈటీ చాలా మంది కూడా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మనం స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి కూడా లాస్ట్ ఇయర్ చూస్తాం, ఎస్ఐ కావాల్సిన వాళ్ళు చాలా మంది కాలేకపోయారు, ఎందుకంటే 800 మిస్టేక్ అయిపోయింది. అండ్ కానిస్టేబుల్ కూడా సేమ్ పరిస్థితి, ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ రేంజ్ పెరిగిందండి, 1600 మీటర్లు, నాట్ 800. మనం స్టేట్ లెవెల్లో 800 మీటర్స్ గురించి డిస్కస్ చేసినాం. ఇక్కడ మనకి 1600 మీటర్లు పరిగెత్తాలి. అది పురుషులు. ఎస్ఐ కోసం అయితే 6 నిమిషాల 30 సెకండ్లు, అదే కానిస్టేబుల్ కోసం అయితే 5 నిమిషాల 45 సెకండ్లు మాత్రం టైం ఇచ్చిండు. అంటే మనకి ఎస్ఐ నుంచి కానిస్టేబుల్కి వచ్చేసరికి ఏమైంది, టైం అనేది తగ్గింది. ఈ విషయం మీకు గమనించాలి. ఎస్ఐ అనేది పెద్ద జాబ్, కానిస్టేబుల్ అనేది చిన్న జాబ్. అయినప్పటికీ కూడా మనం తక్కువ టైంలో లోపల రన్ చేయగలగాలి. కేవలం 5 నిమిషాల 45 సెకండ్ల లోపల 1600 మీటర్లు, అంటే దాదాపుగా 1.5 కిలోమీటర్న్నర కంటే ఎక్కువ 1600 మీటర్లు మీరు రన్ చేయాల్సి వస్తుంది. అదే అమ్మాయిలకు మాత్రం కేవలం 800 మీటర్లే ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్ కూడా అట్లే ఉంటుంది. ఇక్కడ టైం కూడా తగ్గుతుంది. వీళ్ళకి 4 మినిట్స్ ఇచ్చాడంటే కంపారిటివ్లీ 4+4 8 కావాలి, కాకపోతే ఇక్కడ 8 ఇవ్వలేదు. చూడండి ఒకసారి, ఇక్కడ కూడా 3.4. సో అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక రకంగా ఉండదు. ఇది రన్నింగ్ అండి. దీని తర్వాత లాంగ్ జంప్ కూడా ఉంటుంది, హై జంప్ ఉంటుంది. ఇవి మనం జనరల్గా మనం కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా చూస్తాం. రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. సో అక్కడ మనకి
ఇంకా అడిషనల్గా వేరే కూడా ఉంటాయి, అవి ఇక్కడ లేవండి. ఇక్కడ కేవలం 3 ఉన్నాయి, రన్నింగ్ ఒకటి, లాంగ్ జంప్ ఒకటి, హై జంప్ ఒకటి. ఇక్కడ వివరాలు చూడండి. ఎస్ఐ ఎగ్జామ్కి పురుషుల గురించి మాట్లాడినప్పుడు లాంగ్ జంప్ వచ్చేసి 12 అడుగులు, హై జంప్ వచ్చేసి 3.9 3.9 అడుగులు. అదే మనకి మహిళలకు వచ్చేసరికి 9 అడుగులు 3 అడుగులు. కానిస్టేబుల్కి పెరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ 12 అడుగులు ఉంటే ఇక్కడ ఏమైంది 14 అడుగులు అయింది. ఇక్కడ మాత్రం సేమ్ ఉందండి. కానిస్టేబుల్ మహిళలకు మాత్రం సేమ్ ఉంటుంది, కానీ అబ్బాయిలకు మాత్రం పెరుగుతుంది. అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఎస్ఐ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు అబ్బాయిల విషయంలో మాత్రం చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కేవలం 12 అడుగులు దుంకితే సరిపోతుంది, వీళ్ళు మాత్రం 14 అడుగులు దుంకాలి. సో రన్నింగ్లో కూడా అక్కడ 6 నిమిషాలు 30 సెకండ్లు ఇచ్చింది, ఇక్కడ మాత్రం 5 నిమిషాలు 45 సెకండ్లు మాత్రం ఇచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే పీఈటీలో వచ్చిన మార్క్స్ని మనకు యాడ్ చేయరు. సో చాలా మంది ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ అంటారు. మెరిట్ లిస్ట్ ఏముంటుందండి? సో కేవలం ఇవి క్వాలిఫైయింగ్ మాత్రమే. క్వాలిఫై అయితే సరిపోతుంది తప్ప మార్క్స్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేయరు. అంటే మనకి ఫస్ట్ స్టేజ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయో అవే మీ ఫైనల్ మార్క్స్, వాటితోటి మీ జాబ్ అనేది డిపెండ్ అవుతుంది. వీటిలో మార్కులు కాదు, జస్ట్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ మాత్రమే. ఇవి ఫైనల్లో కలుపరు, దీన్ని బాగా గుర్తుంచుకోండి. దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు రన్నింగ్కు కేవలం ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు రన్నింగ్ ఉంది కదా, దీనికి ఒకే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ మనం చాలా స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో కూడా చూసాం. ఇప్పుడు మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో కూడా రన్నింగ్కి కేవలం ఒకే ఒక అవకాశం ఇస్తారు, 2-3 అవకాశాలు ఇవ్వరు. అండ్ లాంగ్ జంప్, హై జంప్కి 2 అవకాశాలు ఇస్తారు. మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో లాంగ్ జంప్, హై జంప్కి 3 అవకాశాలు ఇస్తారు, ఇక్కడ 2 అవకాశాలు ఇస్తారు. మన స్టేట్ లెవెల్లో 3 ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం కేవలం 2 ఇస్తారు. దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. కేవలం 2 అవకాశాలు మాత్రమే ఇస్తారు. ఇది 3వ దశ అండి. ఈ 3వ దశ చాలా కీలకం. మొదటి దశ కీలకం, 3వ దశ కీలకం. 2వ దశ అందరూ క్లియర్ అవుతారు. తర్వాత 4, 5 వెరిఫికేషన్ కూడా ఈజీగానే ఉంటుంది, అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ 3వ దశ చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ ఈవెంట్ టెస్ట్, ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం. సో ఈవెంట్స్ అని అంటాం మనం. ఇక్కడ ఈ రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. దానికి ఇప్పటి నుంచి డైలీ గ్రౌండ్కి వెళ్ళండి. దానికి మించిన మంత్రం ఇంకొకటి లేదు. రోజు ఒక గంటన్నర టైం మార్నింగ్ లేసి గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయండి, హై జంప్ ప్రాక్టీస్ చేయండి. ఈ 3 కనుక మీరు పర్ఫెక్ట్గా ఉండగలిగితే కంపల్సరీగా ఎస్ఐ కాగలుగుతారు. దట్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్కి క్వాలిఫై అయిపోతారండి. నెక్స్ట్ 4వ దశ వచ్చేసి విద్యార్హతలు. కామన్గా మనం స్టడీ గురించి విద్యార్హతలు కుల ధృవీకరణ పత్రాలు, ఇప్పుడు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ పెడతాం కదండి. సో దానిపైన వెరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు 10th పాస్ అయినా ఉన్నాం, మెమోలు చూస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మిగిలిన కూడా జస్ట్ వెరిఫికేషన్ స్టేజ్ అండి. వెరిఫికేషన్ స్టేజ్ చాలా సింపుల్, చూసి పంపించేస్తారు, అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. 5వ స్టేజ్ వచ్చేసి మెడికల్ టెస్ట్ అంటారు. చాలా మందికి మెడికల్ టెస్ట్ ప్రాబ్లం ఉండదు. సో ఐ సైడ్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మెడికల్ టెస్ట్ అనేది కూడా క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 2 కూడా నామమాత్ర పరీక్షలు అని చెప్పుకోవచ్చు. ఆ 2 స్టేజ్ కూడా నామమాత్రమే. కేవలం మొదటి స్టేజ్ అంటే రిటర్న్ టెస్ట్ సిబిటి అనేది, అండ్ 3rd స్టేజ్ పీఈటీ ఈవెంట్స్, ఈ 2 కనుక కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఎగ్జామ్కి, పీఈటీకి ఎగ్జామ్కి అయితే మీరు కంపల్సరీగా జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ దాని తర్వాత మోర్ ఓవర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పరీక్ష ఫీజు ఎట్లా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, చాలా మంది కూడా ఇది అడుగుతూ ఉంటాడు. అన్నింటినీ కలిపి ఒకటే పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఫీజు వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి కేవలం 250. ఈ 500 రూపాయలు ఎవరికి? ఓసీ వాళ్ళకి 500 రూపాయలు. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకు, మహిళలకు కేవలం 250. అంటే ఓసీ ఉమెన్ అయిందనుకో సపోజ్, వాళ్ళకి కేవలం 250 కట్టాలి. ఓసీ బాయ్స్కి మాత్రమే 500 రూపీస్ ఫీజు ఉంటుంది. దాని తర్వాత ఏ సైట్ అప్లై చేయాలి? వేరే అన్ని చూడకండి, www.indianrailways.gov.in. ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. సో దాని నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని గూగుల్లో కొట్టండి, మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ లింక్ వస్తుంది. దాని నుంచి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి మనకి June 1 నుంచి, అంటే ఇంకా మనకి నోటిఫికేషన్ పడ్డది, కాకపోతే అప్లికేషన్ స్టార్ట్ కాలే. అప్లికేషన్స్ వచ్చేసి June 1కి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ June 30కి లాస్ట్ డేట్ అండి. June 30కి లాస్ట్ డేట్. ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్గా ఈ రోజు అని చెప్పట్లేదు, ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అందరికీ ఒకే రోజు ఉండదు. సో కొందరికి మండేనే ఉంటే, కొందరికి ట్యూస్డే, అంటే డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. సో దానికి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఉండే అవకాశం ఉందని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుంది. సెంట్రల్ లెవెల్ జాబ్స్ కాబట్టి పోస్ట్ పోన్ ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంకొక విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్. ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, ఎంత ఉంటుందంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక అభ్యర్థి అనేటప్పుడు ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకో స్టేట్కి అప్లై చేసుకుంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు, కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు, కానీ ఒకే ఎస్ఐకి ఒకేసారి, ఎస్ఐకి ఒకేసారి, కానిస్టేబుల్కి ఒకేసారి అప్లై చేయాలా. 2-3 సార్లు అప్లై చేస్తే నీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. చాలా మందికి అంటే లాస్ట్ మనం జాబ్ చేసేది పే స్కేల్ కోసమేనండి. సో పే స్కేల్ వచ్చేసి మనకి ఎస్ఐ వాళ్ళకి 35,400 ఇస్తుందండి.
కానిస్టేబుల్ వాళ్ళకి 21,700 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్ సేమ్ టైం విద్యార్థులు ఇంతకుముందు డిస్కస్ చేసిన మనం అది వచ్చేసి మనకి కానిస్టేబుల్కి వచ్చేసి 10th క్లాస్ అండి, ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ అని చెప్పి ఇంతకుముందుకే డిస్కస్ చేసాం, అది విద్యార్థులు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏజ్ అండి, ఏజ్ ఇంపార్టెంట్. ఎస్ఐ వాళ్ళకి ఏజ్ వచ్చేసి 20 to 25 years అండ్ ఓబీసీ వాళ్ళకు 3 years అడిషనల్గా యాడ్ చేస్తాడు. అదేవిధంగా కానిస్టేబుల్ వాళ్ళకి వచ్చేసి 18 to 25, ఇది గమనించండి, ఇక్కడ 20 ఇక్కడ 18, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ 18-19 years ఉంటే తను ఎస్ఐకి ఎలిజిబుల్ కాదు, కానిస్టేబుల్కి మాత్రమే ఎలిజిబుల్. అండ్ 18 ఉంటే ఎస్ఐకి ఎలిజిబుల్ కాదని చెప్పినాం కదా. అదేవిధంగా మనకి 20 to 23 ఉంటే అన్నిటికీ ఎలిజిబుల్ అండి. అంటే ఈ రేషియో గమనించండి. ప్రతిసారి కూడా ఓబీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ వాళ్ళకు 5 years యాడ్ కావడం జరుగుతుంది. ఏజ్ అనేది అట్లా ఉంది, పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంది. సో మనకి ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలంటే మీకు మేజర్గా ఫస్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఎగ్జామ్, తర్వాత పిఈటి అంటే మనకి ఈవెంట్స్, ఈ రెండింటిని మీరు క్లియర్ కరెక్ట్ చేయగలిగితే పక్కా జాబ్ వస్తుందండి. సో ఎగ్జామ్కి మేము ఏమంటున్నాం, మూడు స్టెప్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, జిఎస్ ఉంది. సో జిఎస్కి కోచింగ్ అవసరం లేదు. 8-9 తరగతి బుక్కులను, 10వ తరగతి బుక్కులను, ఓల్డ్ కావచ్చు న్యూ కావచ్చు, సిలబస్ ఏదైనా టాపిక్స్ అవే ఉంటాయి. సో ఓల్డ్ బుక్స్ అయినా న్యూ బుక్స్ అయినా సరే ముందు పెట్టుకొని 8th, 9th, 10th సైన్స్ అండ్ సోషల్ అన్ని సబ్జెక్టులకు అవసరం లేదు, సైన్స్ అండ్ సోషల్ చదవండి. మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ప్రతి టాపిక్ పైన కూడా వీడియో అప్లోడ్ చేస్తామండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. వీడియోస్ లింక్స్ సేవ్ చేసుకొని మీరు వాచ్ చేయండి. డౌట్ ఉంటే 1-2-3 సార్లు వాచ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మీకు రిప్లై కూడా ఇస్తాం మేము. సపోజ్ ఒక ప్రాబ్లం అర్థం కాలేదు, సో మీకు ఎక్కడ అర్థం కాలేదో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మేము దానికి రిప్లై ఇచ్చి మీకు కన్సల్ట్ అవుతూ ఉంటామండి. సో మీకు కోచింగ్ అనేది అవసరం లేకుండా తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ మటుకు తెలుగులో ఉంటుంది, క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. సో మీకు ప్రతి టాపిక్ కూడా క్లియర్గా ఉంటుంది కాబట్టి కోచింగ్ సెంటర్కి అవసరం లేదు. కొంచెం కష్టపడి చదివితే జాబ్ అనేది 100% పక్కా అండి. అండ్ మోర్ ఎవర్ ఒకవేళ రాకపోయినా ఈ ప్రిపరేషన్ మీకు నెక్స్ట్ పడబోయే స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సీరియస్గా తీసుకొని ప్రిపేర్ కండి. అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.